ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 495వ నామం గోపతి. అంటే గోవులన్నిటికీ అధిపతి అని అర్థం. గోవుల్ని గోపాలుడు అన్నారు కదా, కృష్ణావతారంలో గోవుల్ని పాలించాడు, చక్కగా గోపాలుడయ్యాడు. గోపాలకృష్ణుడైన స్వామిని గోపతి అన్నారు శంకరులు. గోవు అంటే ఇంకొక అర్థం ఉంది, భూమి అనే అర్థం. గోవు అంటే భూమి అని కూడా అర్థం ఉంది. భూమికి పతి ఎవరు? నారాయణుడు. శ్రీదేవి భూదేవి ఆ నారాయణుని భార్యలు కదా. భూమికి పతి కాబట్టి ఆ స్వామిని భూమి గోవంటే భూమి అన్నారు కదా, గోపతి అన్నారని కూడా చెప్పారు. ఇప్పుడు గో అంటే వాక్కు అని ఇంకొక అర్థం ఉంది. ఈ వాక్కు ఎలా వస్తుంది, దేనిలో నుంచి వస్తుంది అంటే అక్షర సముదాయమే వాక్కు. మరి ఈ అక్షరాలు ఈ శాస్త్రాలలో నుంచి వచ్చినాయి. ఆ శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదాల్లో నుంచి వచ్చినాయి. ఆ వేదాల శాస్త్రాలకు అన్నిటికీ అధిపతి ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ నుంచే ఆ వేదాలు వచ్చినాయి. ఆ వేదాల్లో నుంచి శాస్త్రాలు అన్నారు, పురాణాలు అన్నారు, ఉపనిషత్తులుగా తీశారు. ఆ ఉపనిషత్తులు మళ్ళీ ఆ సారాన్ని మరి వేదాలని అర్థం చేసుకోలేరని ఉపనిషత్తులుగా వాటిని 1000 ఉపనిషత్తులుగా చేస్తే మళ్ళీ వాటిని అందరూ చదవలేరు, తీసుకోలేరని 100 ఉపనిషత్తులుగా దాన్ని క్రోడీకరించారు. తర్వాత ఇంకా కష్టంగా దశోపనిషత్తులు అన్నారు. ఈ అట్లా తీసి అది కూడా చదవలేరని గీతగా పరమాత్మ గీత మకరందం అన్నారు. అంటే ఇప్పుడు చెరుకు గడని అందరూ తినలేరు. తినగలిగే వాళ్ళు ఆ వేదాలను అర్థం చేసుకుని దాన్ని ఆచరించగలిగే వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. ఆ చెరుకు గడలు లాంటివి వేదాలు. ఆ వేదాలని అందరూ స్వీకరించలేరని మరి 1000 ఉపనిషత్తులు అంటే ఆ చెరుకు గడని ముక్కలు చేసి ఇస్తే తింటారని ముక్కలు చేసిస్తే ఆ ముక్కలు కూడా తినలేని వాళ్ళకి పైన చెక్కు తీసి ఇస్తారు. అట్లా చెక్కు తీసి ఇచ్చినా కూడా తినలేకపోతే దాన్ని ముక్కలు చేసి ఇస్తారు. అది కూడా తినలేని వాళ్ళకి రసం తీసి ఇస్తారు. ఆ రసం ఎవరు తాగుతారు అంటే పసి పిల్లలతో సహా దాన్ని తాగి దాని రసం యొక్క రుచిని ఆస్వాదించి ఆనందించి చక్కగా పరమానందంగా ఉంటారు. అలా పరమాత్మ ఆ వేదాల్ని 1000 ఉపనిషత్తులుగా, ఇంకా తర్వాత 100, తర్వాత 10 ఉపనిషత్తులుగా చేసిన దాన్ని కూడా అందుకోలేకపోతున్నారు అందరని దాన్ని గీత, భగవద్గీతగా దాన్ని సారం తీశారు. అది అర్థం, దాని అర్థం గీత మకరందం అంటే తేనె. ఆ మకరందాన్ని పుట్టిన పసిపిల్లడికి నోటికి రాసిన చక్కగా జొర్రుతాడు, ఆనందంగా స్వీకరిస్తాడు. అలాంటి సారాన్ని చక్కగా తీసి కృష్ణ పరమాత్మ మనందరి దయతో, మనందరి మీద దయతో, మనందరి తరపున అర్జునుడికి ఆ భగవద్గీతని చక్కగా ఆయన నోటితో స్పష్టంగా చక్కగా బోధించాడు. ఆ అర్జునుడికి అర్థమయ్యేటట్లుగా, అర్జునుడు అర్థం కాకపోతే అనేక ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలన్నీ కూడా మన తరపున అర్జునుడు వేశాడు. మనకు అర్థం కాదని మన తరపున అర్జునుడు మన తరపున అర్జునుడు అనమాట అక్కడ ఉన్నది. అనేక ప్రశ్నలు వేస్తే అన్నిటికీ చక్కని సమాధానాల్ని పరమాత్మ ఓర్పుగా నేర్పుగా ఇచ్చి ఆ అర్జునుడికి చక్కని శక్తిని అంటే కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. ఆ సారమే భగవద్గీత, అదే మకరందము. అట్లా మనందరికీ కూడా
మరి ఇవన్నీ వేదాల నుంచి వచ్చిన వేదాల సారమే భగవద్గీత చివరికి. ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పరమాత్మ నుండి వచ్చినాయి. ఆ వేదాలని శృతులు అంటారు. అంటే ఇవి ఎక్కడ రాసి ఉండేవి కాదు. ఆ రోజుల్లో ఒక రాయటం అనేది లేదు. గురువుగారు శిష్యులకి చెప్తూ ఉంటే వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. దాన్నే వల్లె వేయటం అంటారు. ఇంకా ఇంకా గుర్తు బాగా ఉండటానికి మరి కంఠస్థం రావాలి కదా, అప్పుడు రాయటాలు అవి ఏమీ ఉండేవి కాదు. ఇవి వినటం, దాన్ని మళ్ళీ అనటం, అదే వల్లె వేయటం. అలా చెవులతో వినటము, నోటితో అంటము, అదే అందుకే శృతులు అన్నారు. శ్రవణం ద్వారా, వాక్కు ద్వారా అవి కంఠస్థం చేసేవాళ్ళు, అన్నిటినీ గ్రహించగలిగేవాళ్ళు. అవి అందుకని శృతులు అన్నారు. ఆ శృతులు, ఆ వేదాలు పరమాత్మని నుండి పుట్టినాయి. ఆయనే అది వాటిని అందించి దాంట్లో అన్ని ధర్మాలను కూర్చి వాటిని ఆచరించండి అని మరి చెప్పారు. అటువంటి వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పరమాత్మ నుండి వచ్చినాయి. అందుకే ఆయన్ని గోపతి అన్నారు. వాక్కు అంటే గోవు అంటే వాక్ అన్నారు, భూమి అన్నారు. తర్వాత గోపతి అంటే గోవులకు అధిపతి అన్నారు. గోవు అంటే మరి భూమని కూడా అన్నారు. ఇన్ని అర్థాలతో వేద శాస్త్రాలకి మూలాధారమైన స్వామిని గోపతి అన్నారని మనం ఇక్కడ తెలుసుకున్నాం. సత్యసంధుల వారు శంకర మరి పరాశరుల వ్యాఖ్యల్ని అనుసరించారు కనుక సాధువులు ఓం గోపతయే నమః అని కొనియాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనము నలుగురు చెప్పిన అర్థాలని మనం ఈ విష్ణు సహస్రంలో నలుగురు చెప్పిన అర్థాన్ని మనం స్వీకరిస్తున్నాం. నలుగురు మహానుభావులు మనకు అందించారు. ఆ అందించిన దాన్ని మనకి చేతనైనంత అందుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు చెప్పిన అర్థాన్ని మనం తెలుసుకుందాం. మధ్యాహ్న సూర్యుడు అంటే మహావృషభం. అంటే వృషభం అంటే ఎద్దు అంటారు, ఎద్దు కదా. మధ్యాహ్న సూర్యుడు వృషభం, మహావృషభం. భూమే గోవు అని చెప్తున్నారు. ఈ సూర్యుడు పురుషుడు కదా, వృషభం కదా. ఆ పురుష శక్తిని భూమాత అంటాం, స్త్రీ. ఆ భూమిలో తన కిరణాల ద్వారా తన శక్తిని, తన తేజస్సుని గర్భస్థం చేస్తున్నాడు. భూమి యొక్క గర్భమునందు పురుష తేజస్సు అయిన సూర్యుని శక్తిని కిరణాల ద్వారా భూమి యందు నిక్షిప్తం చేస్తున్నాడు. అలా వృషభ రాశి యందు ప్రయాణం చేస్తున్నటువంటి సూర్యుడు కూడా వేదాల యందు మహావృషభంగా కీర్తించబడ్డాడు. అంటే సూర్యుడు వృషభ రాశిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే తేజస్సుగా ఉంటాడు, ఇంకా ఎక్కువ. అందుకని మహావృషభంగా కీర్తించబడ్డాడు. అదే వేసవి కాలం. సూర్యుడు తేజస్సు ఎక్కువగా మనకి సూర్య ప్రతాపం చూపించాడు అంటాం. వృషభ రాశి యందు ఎప్పుడుంటాడు అంటే ఏప్రిల్ 21 నుండి మే 21 వరకు ఉంటాడు. ఆ సమయంలో ఎండలు బాగా ఉంటాయి మనకి. అంటే సూర్యకిరణాలు తీవ్రంగా ఉంటాయి, సూర్యశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ సూర్యశక్తిని అంటే భూమి యందు నిక్షిప్తం చేస్తాడు, గర్భస్థం చేస్తాడు అని చెప్తున్నారు. అప్పుడు సూర్యుడు తన కిరణాల యొక్క తీక్షణ చేత భూమిని బీజవంతం అంటే గర్భస్థం చేశాడు కదా.
అది బీజవంతమైంది. అంటే బీజం అంటే తర్వాత ఏమవుతుంది, మొలక వస్తుంది. బీజవంతం చేస్తున్నాడు అంటే మరి పంట అంటారు, బిడ్డల్ని కూడా పంట అంటారు. అలాగే భూమాతకి పంట పండటానికి సిద్ధం చేస్తున్నాడు సూర్యుడు. అలాగే మన శరీరంలో కంఠంలో ఉంది విశుద్ధ చక్రం అనేటువంటి ప్రజ్ఞా కేంద్రం. కంఠంలో ఉంది విశుద్ధ చక్రం. మనోమయ శరీరం ద్వారా అది పనిచేస్తూ ఉంటుంది. మనస్సు ఎక్కడ ఉంటుంది, కంఠంలో ఉంటుంది. విశుద్ధ చక్రం కంఠంలో ఉంటుంది. అట్లా మనోమయ శరీరం ద్వారా పనిచేస్తూ ఉంటుంది ఆ విశుద్ధి చక్రం. ఇది కూడా వృషభానికి సంకేతం, ఈ విశుద్ధ చక్రం. వాక్కు ద్వారా శ్రోతలో మరి ఒక వాక్కు ద్వారానే వినేవాళ్ళ యొక్క మనస్సులో ప్రజ్ఞని చొప్పించడం జరుగుతుంది కదా. అంటే ఆ జ్ఞానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది కదా. ఇది కూడా ఒక ఇది అంటే వాక్కు అంటే వాక్ అంటే సూర్యుడు అని చెప్పారు కదా ఇందాక వేదాలు. అలా ఆ వాక్కు ద్వారా ఎదటి వాడి మనస్సుని మరి గ్రహించగలిగే శక్తిని, జ్ఞానాన్ని మనస్సుకి వాడికి బుద్ధిని ఇస్తున్నాడు. అందుకని ఆయన్ని గోపతి అన్నారు. అంటే ఉచ్చరించే వాళ్ళ నుండి బయలుదేరి చెవుల ద్వారా శ్రోతని చేరి వాళ్ళల్లో ఆ చెప్పబడిన విషయమందు భావము, అర్థము తెలుసుకోగలిగేటువంటి శక్తిని ఎవరిస్తున్నారు అంటే మళ్ళా ఆయనే ఇస్తున్నాడు, సూర్యుడే. అంటే మనం ఒక చెప్పటం వాక్కు ద్వారా బయటకు వచ్చింది, చెవుల ద్వారా లోపలికి వెళ్ళి మనస్సుకి అంది, దాన్ని అర్థం చేసుకుని చక్కగా ఆ అర్థమైనప్పుడు ఉండేటువంటి భావము, ఆచరణ వాడిని ఉద్ధరింపజేస్తుంది. అట్లా విషయాల్ని ఆ భావన కలగజేసేటువంటి శక్తి గోపతికి ఉంది. తర్వాత ఆ భావమే శ్రోతకి ద్విజత్వాన్ని కలగటానికి కారణమవుతుంది. ద్విజత్వము అంటే రెండవ జన్మ. ఈ రెండవ జన్మ అంటే అసలు జన్మే వద్దు అంటుంటే రెండవ జన్మ అంటారేంటి అని ప్రశ్న వస్తుంది. ద్విజత్వము అంటే ఒక మనిషి పుట్టడం అనేది శారీరకంగా పుడతాడు. ద్విజత్వం అంటే రెండవ జన్మ అంటే గురువు ద్వారా, గురువు వాక్కు ద్వారా మంత్రాన్ని ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు గురుపుత్రుడు అవుతాడు. అది ద్విజత్వము అంటారు. దాని ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. అలా మరి ఆ జ్ఞానాన్ని పొందటానికి కారణమవుతోంది. ఇలా మరి జరిగేదాన్ని ఏమంటారు, ఉపదేశము అంటారు. అంటే ఆ గురువు ద్వారా జరిగేటువంటి ఉపదేశము, వాక్కు అనేటువంటి వాక్కు ద్వారా వాళ్ళకి జరిగి ఆ చెవుల ద్వారా లోపలకు వెళ్ళి మనస్సుకి అందుకుని అర్థం చేసుకుని ఆనందించేటువంటి స్థితిని కూడా ఇస్తున్నాడు. ఉపదేశము అంటే ఎవరు చెప్తారు? ఉపదేశం అంటే గురువు ద్వారా చెప్పబడేటువంటి వాక్కులు, మాటలు, పదాలు. మరి ఆ అర్థము కాకపోతే ఆ భావంలో ఇమిడి ఉన్నటువంటి నేనను ప్రజ్ఞను ఆయన మంత్రోపదేశం జరిగినప్పుడు ఆ మంత్రములో ఉన్నటువంటి అర్థాన్ని శబ్దం ద్వారా శిష్యుని బుద్ధిని మేల్కొల్పుతుంది. అలా లేకపోతే ప్రచోదనం అంటారు, లేకపోతే మేలుకొల్పటము అంటారు. ఈ ప్రజ్ఞనే గాయత్రి అంటారు. గాయత్రి అంటే 3 పాదములు. దాన్నే ఈ గాయత్రిగా గురువు ఉపదేశం చేసి
వాళ్ళ బుద్ధిని మనస్సుని మేల్కొలిపి వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కనుక ఈ శక్తిని ఎవరిస్తున్నారు అంటే గోపతి అయినటువంటి స్వామి ఈ గురువు ద్వారా శక్తినిచ్చి శిష్యుణ్ణి ఉద్ధరిస్తున్నాడు. సూర్యుని ద్వారా భూమికిచ్చి మరి ఆహారాన్ని ప్రజలందరికీ అందిస్తున్నాడు. పంట పండించే శక్తిని భూమికిచ్చి అందిస్తున్నాడు. అలా మరి ఆ పరమాత్మ ఇన్ని రకాలుగా గోపతి అయినటువంటి పరమాత్మ ఇన్ని రకాలుగా తన సృష్టిని ఉద్ధరిస్తున్నాడు. అలా ఉద్ధరించటము అంటే మరి ఆ బాహ్యంగా ఆహారాన్ని లోపలగా ఆ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఆ రెండు ఉంటే జీవుడు ఉద్ధరింపబడినట్లే. అటువంటి స్వామి అయినటువంటి గోపతి నామే అయినటువంటి స్వామిని వేడుకుంటూ, స్వామి నీ వాక్కుల ద్వారా మాకు జ్ఞానాన్ని, అంతర్యామి యొక్క జ్ఞానాన్ని మాకు ప్రసాదించి అనుగ్రహించి నీ దరికి చేర్చుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం